మనసులోంచి ఒక్కసారి సంతోషంతో ఆయన ముఖం, ఆయన వైభవం, ఆయన యొక్క ఉపకార బుద్ధి, భక్తుల్ని అనుగ్రహించేటటువంటి తీరు, ఆయన యొక్క సౌలభ్యము, ఆయన యొక్క విశేషమైనటువంటి ఆ దివ్య విభూతులు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చి మనసు పారవస్యాన్ని పొంది శిరసు ఉంచి భక్తితో ఎవడు నమస్కరించాడో అటువంటి వాణ్ణి పరిపూర్ణముగా అనుగ్రహించగలిగినటువంటి తేజస్సు కలిగిన ఎవరున్నాడో వాణ్ణి ఉపాస్మహే, నేను దగ్గరగా అంటే భౌతికంగా కాదు మనసులో ఆయనని ఉపాసన చేయుచున్నాను, ఆలోచించుచున్నాను, నమస్కరించుచున్నాను. కాబట్టి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు ఏమైంది? ఈ ఒక్క శ్లోకాన్ని మీ అందరూ విఘ్నేశ్వర చవితి నాడు అందరూ భీమనాథుని యొక్క దేవాలయ ప్రాంగణంలో ప్రదోష వేళలో కూర్చుని వినడం ప్రారంభం చేస్తే అందులో సూర్యోదయానికి పంచమి, పంచమి పంచ సంఖ్యేసి పంచ సంఖ్యోపచారిణి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి. అమ్మకి ప్రీతి, అయ్యకి ప్రీతి, ఎదురుగుండా స్వామి ఉన్నారు. అనేకదం తం భక్తానాం, అనేకదంతం అనకూడదు, అనేకదం అంటే దమ్ అంటే ఇచ్చువాడు. తం భక్తానాం, తనకి భక్తులైన వారెవరున్నారో అటువంటి వాళ్ళకందరికీ ఒకటి రెండు కాదు, అనేకదం. ఇది మాత్రమే ఇచ్చాడు అని చెప్పడం కుదరదు, ఏదైనా ఇవ్వగలిగిన వాడు. అందుకే సంతాన గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, విద్యా గణపతి, హేరంబ గణపతి, శక్తి గణపతి, లక్ష్మీ గణపతి ఇన్ని రూపాలు. ఒకానొకప్పుడు శృంగేరి పీఠంలో లోపల శారదాదేవికి ఉన్నటువంటి ఆస్తినంతటిని దోచుకుపోవడం కోసం అని చెప్పి కొంతమంది బయలుదేరి గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. లోపలికి వెళ్ళి పీఠాధిపతితో చెప్పారు, అయ్యా పెద్ద పెద్ద గుంపులు వచ్చేస్తున్నాయి, శారదాదేవికి ఉన్న ఆభరణాలు దోచుకుపోవడానికి అన్నారు. ఆయన అన్నారు, నేనేం చేస్తాను, కాషాయం కట్టుకున్నవాడిని నేను యుద్ధం చేయమంటారా, నేనేం చేయగలనన్నారు. అయ్యో అలా అంటే అలా, మీరే రక్షించాలి పీఠాన్ని అన్నారు. అలాగా నేనే రక్షించాలా అని ఆయన బయటికి వచ్చి గడప దగ్గరికి వెళ్ళి ఆ తోరణం మీద, తోరణం అంటే పైనున్న కమ్మి, ఆ పైనున్న కమ్మి మీద విఘ్నేశ్వరుడు యొక్క బీజాక్షరాలు ఇలా రాశారు వేలుతోటి, అంతే. ఆ తోరణం మీద గణపతి వచ్చారు. తోరణ గణపతి అంటారు, ఇప్పటికీ ఉన్నారు శృంగేరిలో. శృంగేరి లోపలికి వెళ్ళాలంటే ఆయనకి నమస్కారం చేసి వెళ్ళాలి. శృంగేరిలోంచి బయటకు వచ్చే ముందు ఆయన కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసి బయటికి రావాలి, అంతే. ఇక ఆ గడప దాటలేదు, అక్కడ దాకా వచ్చి నెత్తురుకొక్కకు పడిపోయారు, అంతే. శృంగేరి పీఠం అలా రక్షింపబడింది. తోరణ గణపతి అని వచ్చారు. ఒక్క గణపతి స్వరూపమే భిన్న భిన్న రూపాలతో చిత్ర విచిత్రంగా ఉంటుంది, మిగిలిన ఎక్కడ ఉండదు. కాంచీపురంలో ఢంకా గణపతి అని ఉంటారు, మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. అక్కడ ఎదురుగుండా కంప అని ప్రవాహం ఉంటుంది. అమ్మవారు ఒకప్పుడు ఆ ప్రవాహాన్ని చూసే కంప కంప నరిచింది, శివలింగం కొట్టుకుపోతుందని పైకి లేచి. ఆ కంప పెద్ద సరోవరంలా ఉంటుంది, దాని ఎదురుగుండా గోడ మీద ఉంటారు ఢంకా గణపతి. గేటు వేసి ఉంటుంది. కామకోటి పీఠం వారిని అడిగితే తాళం తీస్తారు, చూడొచ్చు. మొట్టమొదట సుగంధ కుంతలాంబ కళ్యాణం అంటారు కంచిలో, కామాక్షి కళ్యాణం అనరు. సుగంధ కుంతలాంబ అని అమ్మవారు బయటికి వస్తుంది. అమ్మవారి పెద్ద జడ కనపడుతుంది, పెళ్లి కూతురుగా జడ వేసుకుని ఇలా ముందుకు వేసుకుంటుంది. అదే సుగంధ కుంతలాంబ, నీల కుంతలాంబ, నీలచికుర, ఆ నామాలన్నీ అక్కడే వచ్చాయి. ఆవిడ జుత్తులోంచి సువాసన వస్తూ ఉంటుంది. అమ్మవారిని ఊరిరిగింపుగా ఏకాంబరేశ్వరుడి గుడికి తీసుకెడతారు. ఏకాంబరేశ్వరుడికి సుగంధ కుంతలాంబకి కళ్యాణం జరుగుతున్నటువంటి ముహూర్తం ఏది ఉందో దానికి ద్రవిడ దేశంలో పెళ్లి చేసుకోవడానికి ఇక ముహూర్తం ఉండదు. కొన్ని లక్షల మంది వచ్చేస్తారు పొద్దున్నే. కంచి ఏ వీధి చూడండి కూర్చుంటారు, జనంతో నిండిపోతుంది. నిండిపోయి లోపల పరమేశ్వరుడు తలంబ్రాలు పోస్తుంటాడు, అందరూ తలంబ్రాలు పోసేసుకుంటారు. నూతన వధూవరులు, ముహూర్తం ఉండదు. ఇక ఆయన తాళి కడతాడు, వీళ్ళు తాళి కడతారు. సుగంధ కుంతలాంబ కామాక్షి గుడికి ఎడుతుంది, ఒక్క పిట్ట కనబడదు, బస్సులు ఎక్కేళ్ళకి వెళ్ళిపోతారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, అంతే. కాంచీపురంలో ఈ కళ్యాణం జరపడానికి ముందు దీన్ని లోకానికంతటికి చాటి చెప్పమని ఎవరి దగ్గరికి తీసుకెడతారంటే ఢంకా గణపతి దగ్గరికి తీసుకెళ్లి మేళతాళాలతోటి శుభలేఖ పెడతారు. మొట్టమొదటి పత్రిక ఆయనకి ఇస్తారు. ఆయన ఢంకా మోగించి చెప్తాడు అందరికీ, కళ్యాణం అవుతోంది సుగంధ కుంతలాంబరి, మీ అందరూ రండి అంటారు. ఢంకా గణపతి అని అమ్మా నాన్న పట్ల అంత ప్రీతితో ఢంకా వాయిస్తాడు ఆయన. కాబట్టి అంతటి ప్రేమైకమూర్తి, అంతటి ఉదార హృదయుడు మహానుభావుడు.
కాబట్టి అహర్నిశం అనేకదం తం భక్తానాం, తనని నమ్ముకున్నటువంటి భక్తులకు విశేషమైనటువంటి అనుగ్రహమును కల్పించగలిగినటువంటి వాడు. కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి రోజులలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎన్నో పర్యాయాలు నిరూపణం చేశారు. విఘ్నేశ్వరుణ్ణి నమ్ముకుంటే ఎలా అనుగ్రహిస్తాడో చూపించారు. అంతవరకు ఎందుకండి, ఎంత దూరం గనక 28 కిలోమీటర్లు. కాకినాడ వెళ్ళి నేను చెప్పింది అబద్ధమేమో అడగండి. మాంధాత వారి కుటుంబాలను ఉన్నాయి ఆడిటర్స్. వాళ్ళు ఒకప్పుడు మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి కాంచీపురంలో అడిగారు, అయ్యా కృష్ణుడి దేవాలయం కడదాం అనుకుంటున్నాం, మీ చేత్తో కృష్ణుడి విగ్రహం చెక్కించి మాకు ఇవ్వండి అని. ఆయన కళ్ళు మూసుకుని అన్నారు, రాదు, గణపతి దేవాలయం వస్తుంది అక్కడ అన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎంతమంది దగ్గరికి తిరిగారో, ఎన్నేళ్లు ప్రయత్నించారో, గుడి కడదామంటే కుదరలేదు. ఎట్టకేలకి మళ్ళీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా గణపతి గుడే వస్తుంది అన్నారు మీరు ఇక్కడ, కాబట్టి మీరు అనుగ్రహించి ఇక్కడ దేవాలయానికి విఘ్నేశ్వర మూర్తిని మీరే చెక్కించి ఇమ్మన్నారు. మహాస్వామి వారు చెక్కించి మొదటి పూజ చేసి మూర్తిని తీసుకెళ్ళండి అన్నారు. వ్యాన్ ఎక్కించారు. ఎవరు నిలబడతారు వెనకాతల? అరగంట ప్రయాణం చేస్తే శోష వచ్చి పడిపోతాడు, అంత ఎండ, నిప్పులు కురిసేస్తున్నాయి. హడిలిపోయి కిందకొచ్చి, ఇంత ఎండ అయ్యా ఎలా వెడుతుంది ఈ మూర్తి కాకినాడ, ఎవరు వెనకాతల పట్టుకు నించుంటారని అడిగారు. అలాగా అని మహాస్వామి బయటికి వచ్చి తన సత్యదండాన్ని ఒకసారి ఇలా ఆకాశం చుట్టూ తిప్పారు. తిప్పి ఇక బయలుదేరండి లోపలికి వెళ్ళారు. అంతే, మబ్బులు వచ్చాయి. కాకినాడ వచ్చే వరకు నల్లటి మబ్బులు అలాగే ఉన్నాయి. మూర్తిని దింపేశారు, మళ్ళీ ఎండ వచ్చేసారు. ఇప్పటికీ ఆ దేవాలయం జయేంద్రనగర్లో ఉంది, కాకినాడలో. ఆ జయేంద్రనగర్లో ఉంది. మొన్న వినాయక చవితి నాడు కూడా నేను ఆ దేవాలయానికే వెళ్ళి స్వామిని దర్శనం చేసి వచ్చాను. కాబట్టి మహానుభావుడైనటువంటి మహాస్వామి ఎన్ని పర్యాయాలు గణపతి వైభవాన్ని ఆవిష్కరించారో, శృంగేరి పీఠాధిపతులు ఎన్ని మాటలు ఆ విఘ్నేశ్వర వైభవాన్ని ఆవిష్కరించారో. అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతం అంటే ఆ ఒక దంతముతో ఉండి మహాభారతాన్ని మనకిచ్చిన వాడున్నాడే, ఇంకొక దంతాన్ని చేతిలో ఘంటంగా వాడి, అటువంటి విఘ్నేశ్వరుణ్ణి నేను ఉపాసించుచున్నాను. ఉపాస్మహే అంటే ఉపాసన అన్న మాటకు అర్థం ఏంటంటే, ఉప అంటే సమీపమునందు, ఆసన అంటే కూర్చుండుట. ఇప్పుడు వీళ్ళందరినీ ఏమంటారు? ఉపాసన చేయుచున్నవారు అంటారు. ఉపాసన అంటే ఆసనం. ఇది ఆసనం. ఈ ఆసనం కాదు, దీనికి దగ్గరగా కూర్చోవడం కాదు. వాళ్ళు దేనికి దగ్గరగా కూర్చున్నారు? నాకు దగ్గరగా కూర్చున్నారు. నేను ఈ ఆసనంలో ఉన్నాను కాబట్టి ప్రేమతో కూర్చున్నారు. నిజానికి వాళ్ళు కింద కూర్చోక్కర్లేరు, వాళ్ళు పైన కూర్చుంటే నేను కూర్చోవాలి. కానీ అది వాళ్ళ ప్రేమ అంతే. వాళ్ళు కింద కూర్చున్నారు, నేను పైన కూర్చున్నాను. నా ఆసనానికి దగ్గరగా ఎందుకు కూర్చున్నారు అంటే నాకు దగ్గరగా ఉండడానికి. దాన్ని ఉపాసన అంటారు. భగవంతుడికి దగ్గరగా కూర్చునుట అంటే అలా చూసి ఇలా వెళ్ళిపోవడం కాదు. ఆ శ్లోకం చదివి అలా ఆయన దగ్గర నిలబడితే ఇన్ని విషయాలు లోపల నుంచి పైకి రావాలి. నెగడు అని ఉంటుంది. నెగడు అంటే మంటలతో కూడుకున్నటువంటి కొలిమి. దాని దగ్గరికి వెళ్ళి కర్ర పెట్టి పొడిచారనుకోండి, నిప్పురవ్వలు లేస్తాయి. నిప్పురవ్వలు ఎలా లేస్తాయో అలా ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి ఈ శ్లోకం చదివేటప్పటికీ మనసులోంచి ఒక్కసారి సంతోషంతో ఆయన ముఖం, ఆయన వైభవం, ఆయన యొక్క ఉపకార బుద్ధి, భక్తుల్ని అనుగ్రహించేటటువంటి తీరు, ఆయన యొక్క సౌలభ్యము, ఆయన యొక్క విశేషమైనటువంటి ఆ దివ్య విభూతులు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చి మనసు పారవస్యాన్ని పొంది శిరసు ఉంచి భక్తితో ఎవడు నమస్కరించాడో అటువంటి వాణ్ణి పరిపూర్ణముగా అనుగ్రహించగలిగినటువంటి తేజస్సు కలిగిన ఎవరున్నాడో వాణ్ణి ఉపాస్మహే. నేను దగ్గరగా అంటే భౌతికంగా కాదు, మనసులో ఆయనని ఉపాసన చేయుచున్నాను, ఆలోచించుచున్నాను, నమస్కరించుచున్నాను. కాబట్టి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు ఏమైంది? ఈ ఒక్క శ్లోకాన్ని మీ అందరూ విఘ్నేశ్వర చవితి నాడు అందరూ భీమనాథుని యొక్క దేవాలయ ప్రాంగణంలో ప్రదోష వేళలో కూర్చుని వినడం ప్రారంభం చేస్తే అందులో సూర్యోదయానికి పంచమి పంచసంఖ్యేసి పంచసంఖ్యోపచారిణి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి. అమ్మకి ప్రీతి, అయ్యకి ప్రీతి, ఎదురుగుండ స్వామి ఉన్నారు. ఇంతమంది నా బిడ్డలు అంత ఇరుగ్గా ఉన్నా
అలా ఒకరి తొడ మీద ఒకరు కాలు పెట్టుకుని ఇంత ప్రేమతో వింటున్నారా నా గురించి, సరిగ్గా చెప్పడం చేత కాని వాడు చెప్తుంటేనే ఇంత ప్రేమగా వింటున్నారంటే వీళ్ళకి ఎంత భక్తిరా అని ఆయన మీ అందరి పట్ల ప్రసన్నుడు కాడు, పరమ సంతోషాన్ని పొందుతాడు. కాబట్టి వినాయక చవితి నవరాత్రులలో మనకి ఇంతకన్నా కావలసినటువంటి వైభవం ఏముంటుంది?